హాయ్ హలో అందరికి నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానికి సంబంధించింది ప్రజా రాజధాని 5 కోట్ల ప్రజల ఆశాదీపం అని చెప్పి కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఇది ప్రజా రాజధాని మరి రాబోయే రోజులు ఇది అక్షయపాత్ర కాబోతుందా లేకపోతే ప్రజల నెత్తిన అప్పుల భారం పడబోతుందా? సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కార్బూరు వెంకరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి, ఇప్పుడు 5 కోట్ల ఆశాదీపం, 5 కోట్ల మంది ప్రజల ఆశాదీపం, ఇది ప్రజా రాజధాని అని చెప్పి కూటమి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. సో మరి నిన్న పెద్ద ఈవెంట్ జరిగింది, అంటే రెండోసారి శంకుస్థాపన జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నిజంగా 5 కోట్ల మంది ఆశాదీపమా లేకపోతే ఇంకా అక్షయపాత్ర కాబోతుందా లేకపోతే ఇంకేమైనా అయ్యేటువంటి అవకాశం ఉందా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మంది మాగ్బలమో లేదంటే వాళ్ళ మీడియానో ఇది ప్రజా రాజధాని అంటున్నారు కదా. సింపుల్ గా నేను సూటిగా ఒక సామాన్యుడిగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక ఓటర్గా అడుగుతున్నా, ప్రజా రాజధాని అంటే ఏంటి? ఇప్పుడు రవీంద్ర గారు, వెంకటరెడ్డి గారు, ఇంకొకళ్ళు అక్కడ ఉండటానికి నిజంగా అవకాశం ఉందా? ఉంటేనే కదా అది ప్రజా రాజధాని అయ్యేది. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఉంది, మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు. బెంగళూరు పోవచ్చు, మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు. ఎవరో ఒకరి దగ్గర రెంట్కి తీసుకుంటాం, లేదంటే ఏదైనా స్థలం ఖాళీ ఉంటే డబ్బులుంటే కొనుక్కుంటాం, మన రాజధానిలో మన నివాసం ఏర్పరచుకుంటాం, రాజధానిలో మనం ఉండగలుగుతాం. ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా చెప్పబడుతున్నటువంటి ఇంకా ధృవీకరించబడలా ఇంకా ధృవీకరించబడలా చెప్పబడుతున్నటువంటి అమరావతికి. ఎందుకంటే ఇంకా గెజిట్ రాలా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మరి ఇంకా గెజిట్ రాలా. ఓకే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అంటున్నాడు ఏమని, మన రైతులకి హామీ ఇచ్చాడు. ఏదైతే నేను దీన్ని పార్లమెంట్ లో నేను గెజిట్ తెప్పిస్తాను, దీనికి నేను చట్టబద్ధత తెప్పిస్తానంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి చట్టబద్ధం కానటువంటి అమరావతిలో ప్రజా రాజధానిగా రవీంద్ర గారికో, వెంకటరెడ్డికో, ఇంకొక సోన్సో సుబ్బారావుకో, ఎల్లారావుకో అవకాశం ఉందా? లేదు అంటే కేవలం 29 గ్రామాలలో సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతులకు మాత్రమే అవకాశం ఉందా అనేది మనం స్పష్టంగా గమనిస్తే ఇది ప్రజా రాజధాని అవునో కాదో అక్కడ అర్థం అవుతుంది. నువ్వు ప్రజా రాజధాని అంటే మరి 51,000 మందికి ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకొని ఏదైతే ఇల్లు నిర్మాణం చేయకుండా ఆపింది చంద్రబాబు నాయుడు గారే కదా. అదే విధంగా ఇప్పుడు ఆయన అధికారంలోకి రాగానే ఆ ఇళ్ల పట్టాలని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే 5 ఎకరాలలో చుట్టూతా 4 రోడ్లు ఉండేటట్టుగా ఒక బిట్టు తీసుకొని అక్కడ రాజమహల్ నిర్మించుకున్నది మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ప్రజా రాజధాని అని అంటే మీరు అన్నట్టుగా ఏదైతే గుంటూరు, కృష్ణా ఆ జిల్లాలతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర లేదంటే పక్కన ఉన్న రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి నివాసం ఉంటేనే కదా అది ప్రజా రాజధాని అయ్యేది. మరి ఇది ప్రజా రాజధాని లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బినామీల రాజధాని? ఎందుకంటే ముందు 54,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ తీసుకున్నారు. ఒకటి 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి, 20,000 ఎకరాలు ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ 54,000 ఎకరాలు అమరావతి ప్రాంతంలో. ఓకే. దాంట్లో కేవలం 2,000 ఎకరాలు మాత్రమే మిగులుతుందని చెప్పి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పారు. మరి ఆ 2,000 ఎకరాల్లో పేదలు ఉండటానికి లేదుగా. పేదలకు ఒక సెంట్ ఇప్పటి వరకు అక్కడ ఇవ్వాల. పేదలకు, మధ్య తరగతో, దిగువ మధ్య తరగతో ఎవరికి ఇప్పటి వరకు ఒక్క సెంట్ కూడా ల్యాండ్ ఎలకేషన్ చేయాలి. ఓన్లీ భూములు ఇచ్చిన రైతులకు మాత్రమే ల్యాండ్ ఎలకేషన్ ఉంది. అంటే 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరికి ల్యాండ్ ఎలకేషన్ లేవు. కావాలంటే వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాలి. సో ఏ చిన్న వ్యాపారస్తులకు అక్కడ వచ్చి సపోజ్ రెస్టారెంట్ పెట్టుకుంటా అంటానికి ఇప్పుడు ఛాన్స్ లేదు. చిన్న ఏదన్నా మనం ఒక మీడియా సంస్థ పెట్టుకుంటా అన్నా ఛాన్స్ లేదు. చిన్న కంపెనీ పెట్టుకుంటామన్నా ల్యాండ్ లేదు. మరి ఎక్కడి నుంచి ప్రజా రాజధాని అవుతుంది అది? సో ఇది ప్రజా రాజధాని అనేటటువంటి వాళ్ళకి సూటిగా ఈ ప్రశ్నలకి సమాధానం చెబితే అది ప్రజా రాజధాని లేదంటే కొంతమంది పాలకుల రాజధాని అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రజలు కూడా దాన్ని గమనించమని చెప్తా ఉన్నా. ఓకే. అంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చెప్పినటువంటి మాటలు అంటే 26 జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పి, హెల్త్ సిటీ అని కానీ చెప్పి రకరకాలుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ సాధ్యం కావంటారు అసలు? సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరందరూ చదువుకున్నారు, మీకు అందరికి ఐడియా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తే నిన్న 7,000 కోట్లు అప్పుకెళ్లారు. మొన్న 9,000 కోట్లు 1,91,100 కోట్ల రూపాయల విలువైనటువంటి 436 ఖనిజ నిక్షేపాలను తాకట్టు పెట్టి మొన్న 9,000 కోట్లు తెచ్చారు. 9,000 నిన్న ఒక 7,000 కోట్లు. నిన్న 7,000 కోట్లకి వెళ్ళారు. రేపు మంగళవారం అప్పు వస్తుంది. సో మొత్తంగా చూస్తే 1,62,365 కోట్లు ఈ ప్రభుత్వం 11 నెలలు అప్పు చేసింది. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి అది. మరి మీకు రాజధాని ఎక్కడి నుంచి డెవలప్ అవ్వాలి? రాజధానికి సంబంధించి 2014-19 మధ్య 5,200 కోట్ల అప్పులు తెస్తే 10 సంవత్సరాల్లో అసలు కం వడ్డీ తిరిగి చెల్లించడానికి ఇప్పటికి కూడా తలకు మించినటువంటి భారం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అప్పు, హడ్కో నుంచి 11,000 కోట్ల అప్పు, జర్మనీ సంస్థ కేడబ్ల్యూఎస్ నుంచి 5,000 కోట్ల అప్పు, 31,000 కోట్ల అప్పు ఇప్పటికి ఆల్రెడీ దానికి సంబంధించి ఇండెంట్ పెట్టారు. అది కాకుండా ఇంకొక 69,000 కోట్ల అప్పులు చేస్తా ఉంటున్నారు. అంటే 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు అప్పులు చేసి 1,00,000 ఎకరాలు 3 పంటలు పండేటటువంటి భూములు లాక్కొని ఒక నగరాన్ని నిర్మిస్తాము అని అంటే ఆ 1,00,000 ఎకరాలని డెవలప్ చేయడానికి ఎంత అవుతుంది? మంత్రి నారాయణ గారు 2018లో చెప్పిన లెక్క ఎకరాన్ని డెవలప్ చేయడానికి 2 కోట్లు అవుతుంది అన్నారు. ఓకే. అది 2018 లెక్క. ఇది 2025 లెక్క 2 కోట్లు, అట్లీస్ట్ 3 కోట్లు అయ్యింది కదా. ఎందుకంటే మామూలుగానే వీళ్ళు దోచిపెట్టే కార్యక్రమం ఎక్కువ చేస్తారు. ఓకే. సో 3 కోట్లు 4 కోట్లనే చెప్తారు రేపొద్దున. అంటే ఎకరం 3 కోట్ల నుంచి 4 కోట్లు వేసుకుంటే 1,00,000 ఎకరాలని డెవలప్ చేయడానికి, అంటే డెవలప్మెంట్ మీన్స్ రోడ్లు, ఏదైతే డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఈ 3 మౌలిక సదుపాయాలు ఒక ఎకరం 4,800 గజాలు కల్పించాలి అని అంటే ఒక ఎకరానికి ఇప్పుడు 3 నుంచి 4 కోట్లు అవుతాయి అనేది ప్రభుత్వ ఎస్టిమేషన్. అంటే 1,00,000 ఎకరాలకి ఇంటూ 3 కోట్లు 4 కోట్లు వేస్తే 3 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కావాలి. ఈ 3 లక్షలు 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి మీరు 3 ఏళ్లలోనో లేదంటే 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో దీన్ని నిర్మించాలి అని అంటే 3 లక్షలు 4 లక్షల కోట్లకి అసలు కం వడ్డీ కలిపి కట్టాలి అని అంటే అది ఎన్ని లక్షల కోట్లు అవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడున్నటువంటి ఈ 11 సంవత్సరాల అప్పు కంటే డబల్ అప్పు ఓన్లీ అమరావతి మీద అయింది. సో మరి ఎవరు కట్టాలి? అక్షయ పాత్ర కాదు, అప్పుల పాత్ర అవుతుందంటారు. అక్షయ పాత్ర కాదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఓ పెద్ద గుదిబండ లాంటి పాత్రని, అప్పుల పాత్ర కాదండి. అప్పుల అదేంది పాత్ర అనే దానికంటే ఇది పెద్ద దేశానో బేషానో అంటాం కదా, దాన్ని అలా కంపేర్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా 3-4 లక్షల కోట్లు ఖర్చు పెడితే రేపు పొద్దున అక్కడి నుంచి 3-4 లక్షల కోట్లు ఆ పెట్టిన ఖర్చు అన్నా వస్తుందా? ఎందుకంటే ఇప్పుడే 2,000 ఎకరాలు మిగిలింది. ఇది 55,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు ఇంకో 45,000 ఎకరాలు సేకరిస్తే ఇంకో మహా అయితే ఇంకో 2,000 ఎకరాలు మిగిలింది. 2,000, 4,000 ఎకరాలు అమ్మితే 4 లక్షల కోట్లు వస్తుందా? 4,000 ఎకరాలు అమ్మితే అసలు ఇది ఏమన్నా అంటే ఎకరం 1,000 కోట్లకు అమ్మిద్దా? ఇది ఇది ఈ భూ ప్రపంచంలో ఉంటుందా ఎకరం 1,000 కోట్లు? కష్టమే ఇది. అంటే ఇది ఎవరిని మభ్యపెట్టడానికి? అక్షయ పాత్ర ఎలా అయింది ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెద్ద గుదిబండ లాంటిది కాక ఏమవుతుంది? సో భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తానని చెబుతున్నటువంటి ఈ అమరావతి అనేది ఖచ్చితంగా వినాశనం తప్ప అభివృద్ధి సూచిక అక్షయ పాత్ర ఎట్టి పరిస్థితుల్లో కాదు. అయ్యిద్ది అని వాళ్ళు ఏమైనా చెప్పదలిస్తే ఎలానో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు నిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అన్న, నిన్న మోడీ గారు వచ్చారు. పునఃశంకుస్థాపన, పునఃప్రారంభం కాదు, మళ్ళీ జరగాలి చెల్లికి పెళ్లి అన్నట్టుగా ఆల్రెడీ ఓసారి అరుణ్ జైట్లీ చేశాడు, ఓసారి చంద్రబాబు నాయుడు చేశాడు, ఓసారి మోడీ చేశాడు, ఓసారి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు చేశారు, ఓసారి మంత్రి ఈశ్వరన్ చేశాడు. ఇది అమరావతికి శంకుస్థాపనలో ఓసారి వెంకయ్య నాయుడు గారు చేశారు. ఇంతమంది చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు మళ్ళీ పిలిచారు. నరేంద్ర మోడీ గారిని పిలిచి ఇప్పుడు మీరు అంటుంది, నరేంద్ర మోడీ గారిని పిలిచి ఏదైతే మీరు ఇప్పుడు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి 500 కోట్ల నుంచి 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు? 5 లక్షల మందిని రాష్ట్ర నలుమూలల నుంచి తీసుకొని వచ్చారు. 8,000 బస్సులు, 5,000 కార్లు, పార్కింగ్ లో లైటింగ్లకి 2.5 కోట్లు, ఏదైతే 3D నమూనా వేసినందుకు ఒక 88 లక్షలు 88 లక్షలు ఇట్లా వేసి మొత్తం ఖర్చు పెట్టి చేశారు కదా. 6,000 మంది పోలీసులు చేసినటువంటి 6,500 మంది పోలీసులు బందోబస్తు, 37 మంది ఐఏఎస్లు, వాళ్ళు కాక మళ్ళీ 37 మంది ఐపీఎస్లు, మళ్ళీ ట్రైనీ ఐపీఎస్లు, వేలాది మంది తీసుకొచ్చి చేశారు కదా. ఈ చేసినటువంటి కార్యక్రమం నిజంగా అమరావతికి అభివృద్ధి సూచిక కార్యక్రమం మీరు చేశారంటే ఒక్కసారి నేను శంకుస్థాపనల లిస్టు చదువుతానన్నా. దయచేసి నేను చెప్పింది తప్పో రైటో, నేను చెప్పినవి అన్ని తప్పో రైటో మీరు ఆలోచించుకోమని ప్రజానికానికి వదిలేస్తున్నా. ఎందుకంటే అమరావతి అపురూపం,
ఇది హెడ్డింగ్. మేటి నగరంగా నిలిపే 11 ప్రాజెక్టులకి ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఏది మేటిగా నిలిపేటటువంటి 11 ప్రాజెక్టులు. దీంట్లో మేటేంటో ఓటేంటో మీరే చెప్పండి. ఒకటి హ్యాపీనెస్ టవర్ అంట. రాజధాని నేలపాడులో 856 కోట్లతో తొలి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్. ఒక రాజధానిలో ఓ ప్రభుత్వం హౌసింగ్ ప్రాజెక్ట్ కంటే అది మేటి ప్రాజెక్ట్ అయిపోద్దా? 850 కోట్లు పెడితే మహా అయితే 2000 కోట్లుగా దాన్ని మీరు అమ్మితే ప్రభుత్వానికి ఒక 2000 కోట్లు వస్తాయి అనుకుందాం. ఇదొకటి. 2 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ భవనాలు. ఇది మేటి ప్రాజెక్టా? ఏ రాష్ట్రంలో ఉండదు ఐఏఎస్ భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు. 3 మంత్రులు, జడ్జిల బంగ్లాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో, ఏ రాష్ట్ర హెడ్ క్వార్టర్ లో మంత్రుల భవనాలు ఉండవు? తెలంగాణలో లేవా? కర్ణాటక బెంగళూరులో లేవా? అన్ని ఇది రాష్ట్రాల్లో మేటిగా ఉంటాయి. ఎట్లా నిలిచింది? అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. 4 ఐకానిక్ అసెంబ్లీ. మీరు అన్నట్టుగా ఒక 20 అంతస్తుల అసెంబ్లీ కట్టామనుకోండి. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుందా? అసెంబ్లీని ఐకానిక్ అసెంబ్లీగా కడితే రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుందా? మేటి ప్రాజెక్ట్ ఎలా అయ్యిద్ది? 5 ఐకానిక్ హైకోర్టు. ఆ హైకోర్టులో అసలు బంగారం పోతుతో కడదాం ఉంది అనుకుందాం. బంగారం పోతుతో చంద్రబాబు నాయుడు కడతాం. దీనివల్ల ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటుందా? 6 ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్ బంగ్లాలు. దీనివల్ల ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? 7 ఎల్పిఎస్ ఇన్ఫ్రా అంటే రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి కమర్షియల్ గా డెవలప్ చేసే ప్రాజెక్ట్. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందా? 8 ఐకానిక్ సచివాలయ టవర్లు. ఇవన్నీ మోడీ గారు నిన్న శంకుస్థాపన చేశారు సార్. 49,000 కోట్లు ఓకే. అంటే 50,000 కోట్లు అంచనాల వ్యయంతో శంకుస్థాపన చేసి ఏ విధంగా దుబారా చేస్తున్నారో రాష్ట్ర ప్రజానికని గమనించాలి. 8 ఇప్పుడు ఐకానిక్ సచివాలయ టవర్లు. ఏమన్నా దీనివల్ల సచివాలయం బిల్డింగ్లు కడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయం వస్తుందా? ఆల్రెడీ సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. బుద్ధున్నాడు ఎవడైనా అవి పాడైపోతే కడతారు తప్ప కొత్త ఎవడన్నా కడతారా ఉండంగా? 9 వరద నివారణ పనులు. చాలా పెద్ద కామెడీ అండి. అంటే అమరావతి మునిగిపోయిద్దని వాళ్ళే చెప్తా రాజధానిలో వరద సమస్యను వినండి సార్. రాజధానిలో వరద సమస్య ఉందని వీళ్ళే చెప్తూ ఆ వరద సమస్యను శాశ్వతంగా నివారించడానికి వీలుగా 5,944 కోట్లు అంటే 6,000 కోట్ల వ్యయంతో మొత్తం 13 ప్యాకేజీల పనులు చేపట్టున్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ విస్తరణాభివృద్ధితో పాటు నీరుకొండ రిజర్వాయర్, ఇతర రిజర్వాయర్ నిర్మాణం ఇవన్నీ చేపడతారు. మళ్లింపు కాలువలు, వరద నీటి మళ్లింపు కాలువలు, ఈ పనులు. ఇదేదన్నా అసలు దీనివల్ల ఏమైనా రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందా సార్? అట్లాంటి ప్రాంతంలో రాజధాని పెట్టామని మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. 9 అయిపోయింది. 10 రాజధానిలో రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రా వర్క్స్. 11 రోడ్డు అనుబంధ పనులు. ఇదండి నిన్న మోడీ గారు శంకుస్థాపన చేసి మరోసారి వచ్చి 50,000 కోట్లు విలువ. దీనివల్ల ఇది మేటి నగరంగా ఈ కడితే మేటి నగరం ఎట్లా అయింది? హైదరాబాద్ లో ఈ కడితేనే మేటి నగరం అయిందా? బెంగళూరులో అసెంబ్లీ అను సచివాలయం, హైకోర్టు కడితే మేటి నగరం అయిపోయిందా? ఎక్కడన్నా ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లో కట్టేస్తే మేటి నగరం అయిపోయిందా? సింపుల్ లాజిక్. అంటే ఇంకా ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక బూచి చూపించేసి అదేమంటే జగన్ గారు వస్తే ఏమైనా ఆపేస్తాడు అనేటట్టు ఒక బూచి చూపించేసి ఇక్కడ దోచుకునేటటువంటి కార్యక్రమం కాక మీరు అమరావతిని అభివృద్ధి చేస్తారంటే ఎవడు అడ్డుకోడు సార్. చెయ్యండి. ఎంత మేరకు చేస్తారో, మన స్థాయి ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మన రాష్ట్ర అవసరాలు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, అంతవరకు చేయండి. ఒక్కటంటే ఒక్క పథకం ఇవ్వాల 1,62,000 కోట్లు అప్పు చేశారు. 1,62,000 కోట్ల అప్పు 11 నెలల కాలంలో. మళ్ళీ ఇంకా అప్పులు తెస్తామంటున్నారు. ఇంకా అమరావతి పైన ఇంకో 70,000 కోట్ల అప్పులు తెస్తానంటున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? మళ్ళీ మేటి నగరం, ఏటి నగరం ఏంటిది? విజయవాడ మేటి నగరం కాదా? గుంటూరు మేటి నగరం కాదా? తెనాలి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపినటువంటి ఉడా ఇది కదా ఎప్పటి నుంచో ఉన్నది. ఉన్నయం పుట్టక ముందు నుంచో ఉందండి ఉడా అనేది. మరి ఇది కదా మేటిగా అభివృద్ధి అయ్యేది. దాన్ని పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఒక 29 గ్రామాల్లో ల్యాండ్లు తీసుకున్నా. మళ్ళీ బాలకృష్ణ గారి చేత 100 ఎకరాలు ఇంకో చోట కొనిపించా. నా బినామీల చేత చుట్టుపక్కల కొనిపించా కాబట్టి ఇంకో 11 గ్రామాలను కూడా దీంట్లో కలిపేసి ఈ 40 గ్రామాల్లో మేమేదో చేస్తామని చెప్పి చూపించి దోచుకునేటటువంటి కార్యక్రమం తప్ప అమరావతిలో అభివృద్ధి అనేది జరగట్లేదు. అమరావతి పేరుతో అవినీతి జరుగుతా ఉంది. అమరావతి అనేది పేరుతో, రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు గారికి దానికి పెద్ద ఆటంకంగా తయారయ్యారనేది ఇవన్నీ చూస్తే మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకా ప్రజలను మభ్యపెడుతున్నాడు అనేది కూడా క్లియర్ గా కనపడతా ఉంది.